అందరికి నమస్కారం అండి. నేను మీ పెద్దికేశ్వర్. మీ అందరికీ తెలుసు, నేను కూడా మన మీడియా బ్యాక్గ్రౌండ్లో సుమన్ టీవీలోనే మార్కెటింగ్ జీఎంగా ఉన్నాను. అలాగే డిఫరెంట్ ఛానల్స్లో ఒక జర్నలిస్ట్గా వర్క్ చేసి ఒక యాంకర్గా కూడా మీ అందరికీ సుపరిచితుడినే. అయితే ఇప్పుడు ఒక దర్శకుడిగా మారి శ్రీ పెద్దీస్ క్రియేషన్స్ బ్యానర్ పైన శ్రీగిరి సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్యం అని ఒక సినిమాని నేను రూపొందించడం జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు సినిమా అనేటప్పటికి ఏంటంటే, సినిమా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. అంటే మనం ఏదైనా ఒక మంచి విషయం చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ యాక్చువల్గా. సో మీ అందరికీ తెలుసు, ఒక ధర్మానికి సంబంధించి అండ్ కర్మలకు సంబంధించి అంటే మనకు చాలా మూవీస్ వచ్చాయి ఇంతకుముందు కూడా. బట్ ఈ మూవీలో మీకు కొంచెం వినూత్నంగా, అంటే కొంచెం డిఫరెంట్గా మనం ఏంటంటే ధర్మానికి సంబంధించి అలాగే కర్మలకు సంబంధించి ఒక మంచి సందేశం అనేది ఇవ్వబోతున్నాము. దాంది ఈరోజు మన బిర్లా ఆడిటోరియంలో టైటిల్ లాంచ్ జరిగింది. నేను అనుకోలేదు, అంటే టైటిల్ లాంచ్ అని అంటే చాలా నార్మల్గా ఉంటుంది, బట్ ఇంత ఘన విజయం సాధిస్తుంది, ఇంత గ్రాండ్గా అవుతుందని నేను అనుకోలేదు. అండ్ తప్పకుండా ఈ సినిమా మన సినిమా, ఏదైతే వెంకటేశ్వర స్వామి కోరుకునే భక్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇది ఒక మంచి సినిమా అవుతుంది, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అవుతుంది. సో తప్పకుండా త్వరలో మేము ఆడియో రిలీజ్ కూడా చేయబోతున్నాము. సాంగ్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి. సో సాంగ్స్ కూడా మనము ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసే దానిలో కూడా మనందరం కూడా కలుద్దాము. సో మీ అందరి ఆశీర్వాదం మా సినిమా పైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ పెద్దికేశ్వర్. థ్యాంక్ యూ. అండ్ అలాగే నేను మన ఫ్యామిలీ ఏదైతే ఉందో అదంతా కూడా మీడియా ఫ్యామిలీనే. సో మీ బిడ్డని మీరే ఆశీర్వదించాలి. ఎందుకంటే ఒక కుటుంబీకుడిని నేను మీడియాకి, నేనేం అవుట్ సైడర్ని కాదు. సో తప్పకుండా మీ కుటుంబీకుడిని మీరు ఆరాధిస్తారని, మీలో ఒక్కడిని రేపొద్దున విజయం సాధించే విధంగా ముందుకు తీసుకెళ్తారని, నా కెరియర్ని మీడియా రంగంలో నుంచి దీనిలోకి వచ్చినందుకు మీ అందరూ ప్రోద్బలంతో పెద్ద సక్సెస్ అనేది సాధిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్యం సినిమా పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరిలాగానే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము, నమ్మకము. గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక వెంకటేశ్వర స్వామి మాత్రమే. అది నా చిన్నప్పటి నుంచి కూడా అది నాకు ఆయనతో ఏర్పడినటువంటి ఒక మాటల్లో చెప్పనలవి కానీ ఒక అనుభూతి అది. సో దాంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ సినిమా కూడా ఏమిటంటే, మనం అన్నమయ్య సినిమాలో కొంత వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకున్నాము. అలాగే అంతకుముందు వచ్చినటువంటి వెంకటేశ్వర మహత్యం ఇలాంటి సినిమాల్లో కొంత వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకున్నాము. 7 శనివారాల వ్రతం అని ఇలా చాలా సినిమాలు వెంకటేశ్వర స్వామి మీద వచ్చాయి. కానీ ఈ శ్రీగిరి అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక స్థలము. ఆ స్థలానికి చాలా విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్రను అంతటినీ కూడా వీళ్ళు ఇక్కడ ఈ సినిమాలో మనకి చూపించబోతున్నారు. చాలా తక్కువ మందికి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు. వీళ్ళు ఇంటికి వచ్చేంత వరకు ఏమిటి శ్రీగిరి అని అడిగితే అప్పుడు వాళ్ళు నాకు చెప్పారు, అదే కథని సినిమాగా రూపొందిస్తున్నాము అని చెప్పి. సో మరి మరొక మంచి కథ వెంకటేశ్వర స్వామి గురించి ఈ తరం పిల్లలకి చేరువవ్వాలి, అంత బాగా తీయాలి అని మొత్తం బృందాన్ని అంతటికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. వెంకటేశ్వర స్వామి గారి గురించి సంబోధించి చెప్తూ ఉన్నారన్నమాట. నేను కూడా క్యాజువల్గానే, మీకు తెలుసు నేను యూట్యూబ్ ఛానల్స్లో వస్తుంటాను, అన్ని మెయిన్ ఛానల్స్లో మాట్లాడుతుంటాను. ఇప్పుడు మన గుడి మన బలం అనే ఒక కార్యక్రమం HMTVలో ఆల్మోస్ట్ నేనే లీడ్ చేస్తున్నాను. ఈ హైదరాబాద్ సిటీలో 200 దేవాలయాల గురించి పోరాడుతూ చాలా వాటిల్లో మేము నెగ్గడం జరిగింది. సో అయితే ఇలా మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పినప్పుడు నేను కూడా ఒక పాట రాశానని, ఆ పాట గురించి చెప్తే మన పెద్దీశ్వర్ గారు పాటే కాదు సార్ మీరు దీంట్లో యాక్ట్ చేయలేడు కూడా అడగటం జరిగింది. బహుశా వీరందరికీ తెలియదు, 46 సంవత్సరాల క్రితం నేను సినిమాలో యాక్ట్ చేశాను. 78-79లోను. అందుకనే బాబు మోహన్ అప్పుడప్పుడు అంటుంటాడు, మీరే సీనియర్ అన్నయ్య. పార్టీస్ వచ్చారు, నాకు వచ్చారు, మరోసారి పిలవమంటారా? నాగిరెడ్డి, ఎల్లారెడ్డి, రాఘవేంద్ర, శ్రీనివాస్ వాళ్ళు కూడా వేదిక మీదకి రావాలి. అయితే నాకు తెలియకుండానే
నేను రాసిన పాటల్లో కల్లా వెంకటేశ్వర స్వామి మీద రాసిన పాట నాకు చాలా ఇష్టం. నా పాటని కాపీ కొట్టి ఒక ప్రముఖ గజల్ సింగరు ఆల్రెడీ దాన్ని గజల్ రూపంలో తీసుకొచ్చాడు. అయితే వాస్తవమైన పాట అది వేరు. సో ఆ పాట వినిపించినప్పుడు ఈ పాట కూడా ఈ సినిమాలో ఉండాలని చెప్పడం జరిగిందనమాట. మీ అందరి కోసం ఓ చరణం చెప్పి తర్వాత మన అందరూ మాట్లాడతారు. మంచున తడచి మనసున నిలిపి, మంచున తడచి మనసును నిలిపి, కొలిచెద నేను ఓ వెంకటేశ, ఓ శ్రీనివాస, ఓ తిరుమలేశ, కటాక్షించు స్వామి, మమ్ము కనికరించు స్వామి. ఇది అనుకోకుండా నేను ఢిల్లీలో చదువుకునే రోజుల్లో ఆ మంచులో అట్లా తిరుగుతున్నప్పుడు ఆ ఆలోచన మెదడులోకి వచ్చి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ చరణం నా మదిలో నుంచి వచ్చింది. అదేవిధంగా తిరుపతిలో మీ అందరికీ తెలుసు, తిరుపతికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తామో అవన్నీ గుర్తుకు తెచ్చి, రాజేంద్ర ప్రసాద్ నాకు మంచి మిత్రుడు, మీకు అందరికీ తెలుసు ఆ విషయం. కష్టాల్లో ఉన్నప్పుడు నాతో ఉంటారు, సుఖాలు వచ్చిన తర్వాత వాళ్ళు భగవంతుడితో ఐక్యమై అలా విహరిస్తుంటారు. అందువల్ల కష్టాలు ఉన్నప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు. కాబట్టి నేను అక్కడ తిరుపతిలోనే నాకు రాజేంద్ర ప్రసాద్ 30 ఏళ్ల క్రితం పరిచయం. నేను చిత్తూరు జిల్లాగా జడ్జిగా చేసే రోజుల్లో అక్కడ అనుకోకుండా పరిచయం జరగడం జరిగింది. సరే, ఆ చరణం ఎలా వచ్చిందంటే వాస్తవంగా నేను అక్కడ పొందిన భావన, 7 కొండలు ఎక్కి తల నీలాలు నీ కనిపించి, నీ గుడి వాకిట నీ పాద నీటితో, ఇలా ఆ చరణం ముందుకు సాగుతుంది. ఆ పాట అంతా పాడితే మళ్ళీ ప్రొడ్యూసర్ గారు ఇదవుతారు. అందువల్ల అలా ఈ పాట గురించి చెప్పినప్పుడు చాలా బాగుందండి ఇది అని చెప్పి వారు అనడం జరిగింది. అయితే సినీ రంగానికి నాకు అంటే కళాకారుడుగా తెలియదు, కానీ యూట్యూబ్లో టీవీల్లో అయితే ఎంతైనా మాట్లాడతాము చట్టం గురించి, ఎన్ని ఛానల్స్ అయినా మాట్లాడతాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాబుని చూసిన తర్వాత ఒక మంచి భావన వచ్చింది. అదేంటంటే ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలంటే మనం ఇటువంటి వాటిని ప్రోత్సహించాలి. ఇలా ప్రోత్సహించడానికి మనం చేయాల్సిన కర్తవ్యం చాలా ఉంది. కేవలం ఇక్కడ వచ్చి మనకి తెలుసు కాబట్టి తిలకించడమే కాకుండా మౌత్ టాక్ ఈజ్ ద బెస్ట్ టాక్. నేను అనుకోకుండా టీవీ రంగంలో ఫస్ట్ బహుశా TV 9లో మాట్లాడాను ఒక 6 ఏళ్ల క్రితం. ఆ ఒక్క వీడియో 4 డేస్ నా టాక్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి 4,000 కోట్ల ఆదాయం వచ్చింది ట్యాక్సెస్కి సంబంధించి. అలా నేను యూట్యూబర్ అయ్యటం జరిగింది. మీకు కూడా అదే చెప్తున్నా, ఈ యొక్క మధురమైనటువంటి చక్కటి అనుభూతిని మీరందరూ మీ హృదయాల్లో అలా చెక్కుకొని అందరికీ చెప్పండి. ఇలాంటి సినిమా ఒకటి రాబోతుంది, మనం చూడాలి. ఈ సినిమా ద్వారా మనలో ఉన్న భక్తి భావాన్ని, మీకు అందరికీ తెలుసు, మన సమయాన్ని అమితంగా ప్రేమిస్తూ సద్వినియోగం ఎవరు చేసుకోగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మొత్తం భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా ఆయనే నీకు తండ్రి. నీకే కష్టం వచ్చినా, నీకే ఆనందం వచ్చినా, నువ్వు ఏది సాధించినా లేదా నువ్వు ఏది కోల్పోయావనిపించినా, జీవితంలో నువ్వు ఎప్పుడు ఒంటరిగా అనిపించినా ఆ స్వామివారికి చెప్పుకో, ఆ స్వామి వింటాడు అని నాకు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి వారితో నా కథ మొదలైంది. అలా దిగ్విజయంగా ముందుకి స్వామివారి అండదండలతో ఆ స్వామివారి నా వెనకాల నుండి నన్ను నడిపిస్తున్నట్టుగా ముందుకు సాగుతూ ఉన్నా. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కథ ఉంటుంది. వెంకటేశ్వర స్వామితో మనం మాట్లాడేటప్పుడు, మన కోరికలు చెప్పేటప్పుడు, లేదా మన బాధలు చెప్పుకునేటప్పుడు, అలా నాకు వెంకటేశ్వర స్వామి వారితో ఉన్న కథ ఏంటంటే, ఏదైనా కూడా నేను చాలా గట్టిగా నమ్ముతాను ఆ స్వామివారు పెట్టిన భిక్ష అని. ఆయనే లేకపోతే, ఆయన చల్లని చూపే లేకపోతే మనం ఎవ్వరం కూడా ఇలా ఉండేవాళ్ళం కాదు. మరి ఈ రోజున
ఆ స్వామివారి పాదాల చెంత ఆ స్వామి సినిమా పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది ఇది కూడా ఆ స్వామివారి సంకల్పం అనే భావిస్తున్నాను, ఆ స్వామివారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి మహత్యం పోస్టర్ లాంచ్ అని ఎప్పుడైతే మన వెలుగు టీవీ రవీంద్ర గారు, నాకు ఆయన అలాగే తెలుసు, సో రవీంద్ర అన్న అలాగే మన ఈశ్వర్ అన్న ఇంటికి వచ్చి చెప్పారో ఆ రోజు ఆయన ఒక్కటే మాట చెప్పాను, నేను వస్తున్నాను, నేను ఉంటాను అక్కడ అంటే. నిజంగా వస్తారా అని 4-5 సార్లు అడిగారు. మరి వాళ్ళకి ఏం అనుమానం వచ్చిందో నాకు తెలియదు, కానీ అన్న ఈరోజు చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామికి సంబంధించి సినిమా అనే కాదు ఏ కార్యక్రమం అయినా శ్యామల ఎప్పుడు ముందే ఉంటుంది. అది దైవ కార్యక్రమం, హైందవ ధర్మ కార్యక్రమం ఏదైనా కూడా ఎప్పుడు ఆనందంగా దాంట్లో పాల్పంచుకోవడానికి నేను ముందుంటాను అని సభాముఖంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, పురాణ పురుషుడు, పుండరికాక్షుడు, ఆనంద నిలయుడు, అనాథ రక్షకుడు, ఆపద మొక్కులవాడు, ఆ వడ్డీ కాసులవాడు, ఇలా ఏ పేరుతో పిలిచినా ఏ ప్రదేశంలో ఆయన ఉన్నా మనస్ఫూర్తిగా భక్తితో నిండినటువంటి హృదయంతో ఆయన్ని ఆరాధిస్తే ఆయన పలకని రోజు అంటూ ఉండదు, తీర్చని కష్టం అంటూ ఉండదు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక కష్టం ఆయన తీర్చే ఉంటాడు, అవునా కాదా? కరెక్ట్? ఎస్. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక కష్టంలో మనకి వెంకటేశ్వర స్వామి తోడుండే ఉంటారు. అలాగే ఈ సినిమాకి కూడా మీకు ఎన్ని కష్టాలు ఇంతకుముందు వచ్చాయని చెప్తా ఉన్నారు, కానీ ఏ కష్టం ఎదురైనా కూడా ఏదైనా మీరు శ్రీగిరి సంకల్ప సిద్ధి అని పేరులోనే పెట్టుకున్నారు. మీ సంకల్పాన్ని గట్టిగా నమ్మండి, స్వామివారిపై నమ్మకం ఉంచండి, మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఆ స్వామివారి దయతో సిద్ధించాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. గోవింద. నిజంగా అంటే ఇందాక అన్న చెప్తున్నట్టు మనం అధర్మం పెరిగిపోతోంది, ధర్మం తరిగిపోతోంది. కలియుగంలో ఒంటి కాలిపై నడుస్తున్న ధర్మం కూడా ఇప్పుడు సగం కాలు విరక్కొట్టుకుని కుంటుకుంటూ నడుస్తున్న దృశ్యాలు, తరుణాలు మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా. నిజంగా ఆ అధర్మాన్ని వధించాలి అంటే మనకున్న పదునైన ఆయుధం ఒక భక్తి మాత్రమే. మరి ఆ భక్తిని మనందరం కూడా, మనకి తెలుసు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, వాళ్ళకి తెలుసు, మా వయసులో ఉన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ వయసులో ఉన్న ఈ పిల్లలకి, ఇప్పుడు ఈ అబ్బాయి ఈ రోజు కాబట్టి వాళ్ళ అమ్మగారిని అడిగి ఉండొచ్చు, ఏంటి స్వామి కథ ఏంటి స్వామి వెనకాల, ఈ ఆహార్యం వెనకాల, ఈ వేషం వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏంటని అడిగి తెలుసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఈరోజు వాళ్ళ అమ్మగారు ఆ అబ్బాయికి కలిగించారు. అందుకు ఆవిడ ముందుగా మనం అభినందించాలి. ఎందుకంటే ఈ వయసు పిల్లలకి దేవుడు, భక్తి అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది. అది నిజంగా మన అందరం కూడా ఒక బాధ్యతగా తీసుకుని పిల్లలకి తెలియజేయాలి. ఈ సభాముఖంగా రాఘవేంద్రరావు గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఈ వయసులో, ఎందుకంటే చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నమయ్య సినిమా ఒకటి తీసి, ఆ అన్నమయ్య సినిమా ద్వారా వెంకటేశ్వర స్వామి కథని అప్పటి జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన పంచగలిగారు. అలా ఈ జనరేషన్ వాళ్ళకి ఈ శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి మహత్యం అనేది ఈ జనరేషన్ వాళ్ళకి ఒక వెంకటేశ్వర స్వామి కథని చేరువ చేసేటువంటి, వాళ్ళని దగ్గరికి చేసేటువంటి ఒక సినిమా మారుతుంది అని ఆశిస్తూ మరొకసారి మొత్తం సినిమా బృందం అంతటికీ కూడా, నిర్మాతలకి, సాంకేతిక నిపుణులకి, దర్శకులకి, ప్రతి ఒక్కళ్ళకి, అందరికీ కూడా నా తరఫున ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, మరి ఇలాగే ఇవాళ పోస్టర్ లాంచ్ కార్యక్రమం లాగానే స్వామివారి చెంత ఇక్కడ మనం చేసుకున్నాము. ఇదే ఒక సినిమా విజయోత్సవం మనం స్వామి ఆశీస్సులతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆ స్వామిని, ఈ కోరికని స్వామి పాదాల చెంత ఉంచుతూ ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద.